ఇంకా స్పెషల్ చెప్పాలంటే బన్నీ బాయ్ గురించి ఎప్పుడు సందర్భం రాలేదు నాకు చెప్పడానికి, ఇప్పుడు వచ్చింది. బన్నీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్. బుట్టబొమ్మ లాంటి సాంగ్ నాకు ఇచ్చి నా వెనకాల ఒక పిల్లర్, ఒక గజస్తంభంలాగా నిలబడి ఎక్కడ తప్పు పోనీయకుండా ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేయించినందుకు, అండ్ మీరు చాలా ప్యాషనెట్గా మీ యొక్క కష్టాన్ని ఇష్టాన్ని ఆ సాంగ్లో పెట్టి నన్ను ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక మాట, మొన్నే పుష్ప చేసి వచ్చాను. ఒకటి చెప్తున్నాను, బన్నీ బాయ్ని వరల్డ్ మొత్తం చూస్తుంది పుష్పతో. ఏమి పర్ఫార్మెన్స్, ఏమి యాక్టింగ్, ఏమి స్లాగ్ తెలుసా, బాగా ఫ్యాన్ అయిపోయినా మీకు. నాకు చాలా చాలా. అండ్ సుక్కు సార్, మీరు అమేజింగ్ సార్. మీరు అసలు మీ దగ్గర నేను యాక్చువల్లీ సాంగ్ నేను చేస్తున్నాను కానీ బట్ నాకు ఒక డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే ప్రతి షార్ట్, ప్రతి ఎక్స్ప్రెషన్ అంటే షార్ట్ డివిజన్తో సహా నాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 100% పుష్ప కూడా ఒక 1000 కోట్లు సంపాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ స్టెప్స్ తో ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ క్రియేషన్స్ తో సాంగ్స్ అందిస్తూ ఉన్నారు మీరు. అనసూయ గురించి చెప్పకుండా జస్ట్ ఇప్పుడే అంటే ఇది అయిపోయిన తర్వాత చెప్దామని, అంటే ఏమనుకుంటే చూద్దామని చెప్పేసి కక్కేస్తుంది, లోపల పెట్టుకోదు. అసలు ఈ కవర్ స్టార్లను భరించలేకపోతున్నాను సార్. నిజంగా అనుగారు థ్యాంక్ యూ సో మచ్. ఇది సీరియస్. నేను అసలు ఐటమ్ సాంగ్స్ చేయకుండా, అంటే ఐటమ్ మీన్స్ నాట్ ఐటమ్, స్పెషల్ సాంగ్స్ చేయకుండా అసలు ఏం చేయకూడదని ఆగిన ఒక అనుసూయ గారికి నేను ఫోన్ చేసి ఈ సాంగ్ విను, ఒకసారి నీకు నచ్చితే చెయ్యి, బట్ నన్ను నమ్మి ఈ సాంగ్ చేయని చెప్పాను. అండ్ ఆ సాంగ్ విని నా మీద నమ్మకం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వచ్చి బాబుని చూసాను, పైకి ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా ఉంది. కదలిక చాలా బాగుంది. అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ మంచి ఆరోగ్యం బాగుంది. చూడడానికి చాలా హ్యాపీ. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. ఏదైతే యూనియన్ అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి చేసేదని చెప్పచ్చు. ఖచ్చితంగా ఫ్యామిలీకి ఖచ్చితంగా అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్. మీరందరూ కూడా తెలుసు. సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు. సో అంతకు నుంచి ఎక్కువ మాట్లాడాను సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్నీ చూస్తాం. ఇక కాంట్రవర్సీ ఏమీ లేకుండా ఆ ఫ్యామిలీ బాగా అయిపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబంలాగా బాగుండాలని కోరుకున్నాను సార్. నా కేసు కోర్టు పడుతుంది కాబట్టి నేను మాట్లాడటం కష్టం కాదు. అంటే నాకంటూ కొంచెం నా సైడ్ నుంచి లీగల్గా లాయర్స్ ఉన్నారు. సో నేను ఇంతవరకే మాట్లాడుతున్నాను. దయచేసి నేను అర్థం చేసుకుంటాను. చాలామంది అల్లు కన్సర్న్ నా కేసు కోర్టు పడుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇది నేను బయటకు వచ్చినప్పుడు ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా. అయితే సోషల్ మీడియాలో మీ అందరికి నమస్కారం. ఈరోజు నేను వచ్చి బాబుని చూశాను, పైకి వెళ్ళాను. ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా కదలికలు అయితే చాలా బాగుంది. సో ఇలానే అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ మంచి ఆరోగ్యంగా ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీ హ్యాపీ చూసి. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం.
సో కొరియోగ్రాఫర్స్ అందరి తరఫున ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరఫున అందరి తరఫున కూడా మేము అండకుంటామని చెప్పి వాళ్ళకి సిద్ధం చెప్పచ్చు. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా థ్యాంక్ యూ. సార్ ఈ ఘటన జరిగింది కదా, ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఎవరు పరామర్శిస్తున్నారు? గతంలో ఎవరు రాలేదు వారం 10 రోజుల దాకా. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు చెప్తున్నారు. సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్, మీ అందరికీ కూడా తెలుసు. సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు. సో అంతకుమించి ఎక్కువ మాట్లాడలేదు సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్నీ చూస్తున్నారు. ఇక కాంట్రవర్సీ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగా అయిపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబాలలాగా బాగుండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు, కేసు కావచ్చు, దీనికి సంబంధించి ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది. సో ఈ పాయింట్ మీరు ఆల్రెడీ అల్లు అర్జున్ తో చాలా సినిమాలకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూ తర్వాత మీరు ఏమన్నా కలిసారా, మాట్లాడారా? లేదు నేను జైలు నుంచి వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా. అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్కి అయితే అల్లు అర్జున్ కారణం అనేది చాలా వరకు ట్రోల్ అయింది కదా, మీరు ఎంతవరకు బిలీవ్ థ్యాంక్ యూ సో చేస్తున్నారు? మచ్. జై మాస్టర్ అది కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు సాయం ప్రకటించారు కదా మాస్టర్.